ఈ వైసీపీ వాళ్ళకి అసలు ఆ సాక్షి మీడియాకి ఏమో మీకు బుద్ధి రాదేటరా, ఇంకా ఇదే బతుక. ఇంతకన్నా నీచంగా దిగజారనుకున్న ప్రతిసారి మీరు ప్రజలు డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారా. ఈ అమ్మ బతుకు ఏం బతుకురా బాబు. అయితే వివరాల్లోకి వెళ్తే అండి, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను మీకు ఆధారాలు కూడా చూపిస్తాను. ఆ టీచర్ గారి పేరు ఏం పేరు నాకు తెలియదు, కానీ ప్రిన్సిపాల్ గారు ఆవిడకి ట్రాన్స్ఫర్ వచ్చింది. జనరల్గా ప్రభుత్వ ఉద్యోగులు ఒక చోట పనిచేస్తున్నప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అనగానే కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. తొందరగా అంటే అక్కడ అలవాటు అయిపోవటం, లేకపోతే అక్కడ ఆచార వ్యవహారాలన్నింటికి అలవాటు పడడం, లేదా మళ్ళీ ఫ్యామిలీతో మరొక ఊరు షిఫ్ట్ అవ్వడం అనేది వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమే. అది నేను కాదంటలేదు. కేవలం ఆ ట్రాన్స్ఫర్ వచ్చిందని ఒకే ఒక కారణంతో ఆవిడ బాధలో ఉంటే, ఈ సాక్షి మీడియా కానీ ఈ పకోటి పేటీఎం గాళ్ళు కానీ వెళ్ళి మొత్తం ఆవిడ బతుకుని బస్టాండ్ చేస్తారంటున్నాను నేను. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అండి, జీతాలు ఇవ్వకపోయినా టైంకి, వాళ్ళ సిబిల్ స్కోర్ అంతా సంకనాకి పోయినా, వాళ్ళకి పిఆర్సీ ఇస్తానని చెప్పి పెంచాల్సిన జీతాలు తగ్గించినా ఎక్కడా మాట్లాడలేదండి గవర్నమెంట్ ఉద్యోగులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన క్రూరత్వం తెలిసి వీళ్ళందరికీ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచితనం, సౌమ్యుడు. అందుకని చిన్న చిన్న కారణాలకే ప్రెస్ మీట్లు పెట్టే స్థాయికి ఇలాంటి ఎంప్లాయీస్ వెళ్ళటం ప్రమాదకరం. ఇది ఏమంటే ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు రావా? ట్రాన్స్ఫర్ వస్తే ఏదో పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కదా అన్నట్టు, ఇప్పుడు ఈ ప్రిన్సిపాల్ గారికి ట్రాన్స్ఫర్ వచ్చింది, మళ్ళీ అలాంటి కాలేజీకి కదా వెళ్తున్నారు. ఈ మాత్రానికి పెంట ఏంటండి బాబు? ఏంటి ఆరోపణలు? ఏంటి లైంగికంగా వేధించడం అనే ఆరోపణ ఏంటి దరిద్రంగా? ఆవిడ ఏజ్ ఏంటి? కోన రవికుమార్ గారు ఏజ్ ఏంటి? ఏజ్ ఏంటి? గేజ్ ఏంటి? ఈ ఆరోపణలు ఏంటి? వీడియో కాల్ చేయమని ఏం చిన్నపిల్లలా? ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదువుకుంటున్న పిల్లలా వీడియో కాల్ చేయడానికి అంత ఉత్సాహం చూపించడానికి? ఒక ఆరోపణ చేసామంటే కనీసం పద్ధతి ఉండాలి కదా. అది చెప్తాడు సాక్షి వాడు, చెప్తాడు బుద్ధి లేదానికి. వైసీపీ వాడు చెప్తాడు బుద్ధి లేదు, గడ్డిదంటారు వాళ్ళు. కానీ ఆరోపణ చేసేవాళ్ళు కన్నా బుద్ధి ఉండాలి కదా. ఒకసారి సాక్షి పేపర్ ఆన్ చేయండి. ఏమంటే టీడీపీ ఎమ్మెల్యే కోనపై బొగ్గుమాట దళితులట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు రా బాబు? మళ్ళీ ఇక్కడ దళిత అనే కార్డు ఎందుకు వచ్చింది రా బాబు? దీనికి దళితులకి సంబంధం ఏంట్రా? పనికి మళ్ళీ ఎదవాలరా? నిజా దళితులకు వాల్యూ పోతుంది అంటే ఒక రంగు చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు కూడానండి. కొంతమంది కులహంకారులు ఉన్నారు, కాదంట్లే. కానీ ఏమీ లేని చోట కూడా ఇది దళితుల సమస్య, ఇది మహిళల మానవ ప్రాణాల సమస్య అనుకుంటూ లేనిపోయిన ఆరోపణలు. ఏంటిది దరిద్రం? ఏంటి అక్కడ? ఏం జరిగింది? ఏం కొంపలు మునిగిపోయాయి? ఆ టీచర్ గారిని ఏమైనా సస్పెండ్ చేశారా? లేదా నేను డిస్మిస్ చేశారా? విధుల నుంచి తొలగించారా? ట్రాన్స్ఫరే కదా బాబు చేశారు. నాకు ట్రాన్స్ఫర్ ఇష్టం లేదు, మాట్లాడుకోవాలి హైర్ ఆఫీషియల్ తోటి, ఏ రికమెండేషన్ చేయించుకోవాలి. ఉద్యోగులు అంటే ట్రాన్స్ఫర్లు రావా? సౌమ్యకి మద్దతుగా ఏకతాటిపై దళిత సంఘాల ప్రతినిధులు అంట. మరి ఏ ఊరి నుంచి ప్రతినిధులు వచ్చారు వీళ్ళు? ఏమంటే కేజీబీవీ ఏపీడీపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసేయాలటండి. కేజీబీ ప్రిన్సిపాల్ బదిలీని తక్షణం నిలిపేయాలంటే ఎవరు? మీరెవర్రా చెప్పడానికి? ట్రాన్స్ఫర్ ఆపమని చెప్పడానికి మీరెవర్రా? ట్రాన్స్ఫర్ ఆపడానికి కూడా రే దళిత కార్డు తీసేస్తారా? దానికి కూడా ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టం పెడతారు. ఎవరికి అమ్మ ట్రాన్స్ఫర్ చేస్తే ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టమా? ఇంత దరిద్రంగా ఉంటే మరి ఆ చట్టానికి ఉన్న విలువ తగ్గిపోతే ఏం చేస్తుందండి? ఆవిడ్ని సస్పెండ్ చేయలేదు కోన రవికుమార్ గారు, ఆవిడ్ని డిస్మిస్ చేయలేదు. ఒకవేళ ట్రాన్స్ఫర్ వచ్చిందని 2022 నుంచి 21 నుంచి పనిచేస్తుందట, ట్రాన్స్ఫర్ వస్తే వెళ్తుంది. దానికి పెంటేట్రా? ఎవడరా మీకు చెప్తుంది ఈ డైరెక్షను? ఈ సాక్షి వాడు చెప్తున్నాడు, ఆడి బుద్ధి లేదు, ఆడి గడ్డేది అంటాడు. ఆడు పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టండి, మీ ఫోటో పేపర్లో వేస్తామంటే వెళ్ళి కూర్చుని పోకుండా బాబు అక్కడ. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కోల రవికుమార్పై దళిత సంఘాలు బగ్గుమంటున్నాయి. పొందూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ ఆర్ సౌమ్యను ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధించడంతో దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ సౌమ్య అక్రమ బదిలీ ఏట్రా? అక్రమ బదిలీ ఏట్రా? దరిద్రులారా, బదిలీలు జరుగుతాయి. బదిలీలు జరిగినప్పుడు దానికి అక్రమ బదిలీ సక్రమ బదిలీ ఉండదు. ఎప్పటికే విషయంపై దళిత సంఘాల సమావేశం కోన రవికుమార్ వేధింపులో చర్చించి ఆయా సంఘాలు రాష్ట్ర నాయకత్వాలు ఏ రాష్ట్ర నాయకులు వచ్చారో మరి ఎక్కడి నుంచి వచ్చారో బాబు మీరు నాకైతే తెలియదు. మీరు ఏ రాష్ట్రానికి నాయకులు కూడా నాకు తెలియదు. దయచేసి దళితుల పరువు ఇలా సంకనాకించకండి, దళితుల పరువు ఇలాగా నాశనం చేయకండి ఇతర సమాజం దగ్గర.
ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది. నేను ఆవిడ గురించి మాట్లాడదలుచుకోలే, ఆవిడ విమర్శించదలుచుకోలే. ఒక ఎంప్లాయీ, సాధారణ ఎంప్లాయీ. ఓకే, ఆవిడకి ట్రాన్స్ఫర్ నచ్చలేదు, ఆవిడకి ఒకవేళ వెనకతలు ఏం సపోర్ట్ లేదు కాబట్టి ఈ వైసీపీ వాళ్ళు లేకపోతే సాక్షి వాళ్ళు వచ్చి నువ్వు ఇలాగని ఎమ్మెల్యే గారి మీద ఇలా ఆరోపణలు చేసి భయపడిపోయి నీ ట్రాన్స్ఫర్ నిలిపేస్తారని ఎవడో ఓ సచ్చు సలహా ఇచ్చాడు ఆవిడకి. ఇస్తే మాత్రం మీరు ఒక టీచర్ గారు, ఓ ప్రిన్సిపాల్ గారు ఏ స్థాయి ఆరోపణలు చేయాలో తెలీదమ్మా మీకు? తెలీదా? సరే ఆంజండి. ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు ఆమె. ఇక అడ్మిషన్ల కోసం మీటింగ్ అంటూ రాత్రి 11 గంటలకు వీడియో కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు ఆమె. గత కొంతకాలంగా ఇదే తీరు కొనసాగుతుందని ఆరోపించారు ఆమె. అడ్మిషన్ల విషయంలో ఎమ్మెల్యే మాట విన్నా తనను వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారని సౌమ్య తెలిపారు. వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అదే సమస్య. ఆవిడ ట్రాన్స్ఫర్ లేకపోతే ఏ గొడవ లేదు ఇక్కడ. మరి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి అంటే నాకు ట్రాన్స్ఫర్ చేశారు తప్పండి, లేకపోతే నాకు ఇంకా టైం ఉందండి, నన్ను నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేశారండి అని మీరు పోరాడాలి. కానీ ఈ ఆరోపణలు ఏంటమ్మా? కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాకుండా ఆయన అనుచరులు సైతం తనను ఇబ్బందులు పెడుతున్నారని కంటతడి పెట్టుకున్నారు సౌమ్య. ఇతర ఉన్నతాధికారుల ముందే ఇక్కడ ఓ స్క్రీన్ షాట్ ఇచ్చిందండి ఆవిడ. ఇది వీడియో కాల్ చేయమంటున్నారని స్క్రీన్ షాట్ ఇచ్చింది. వీడియో కాల్స్ అన్న మాట అనగానే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి, తెలంగాణలో తెలుగుడు ప్రతి ఒక్కడు కూడా గోరంట్ల మాధవ్ కూడా గుర్తొచ్చేస్తాడు. ఫస్ట్ ఆడే బ్రాండ్ అంబాసిడర్, ఆ తర్వాత అనంతబాబు గుర్తొచ్చేస్తాడు. అయితే ఈ వైసీపీ వీడియో కాల్స్ అంత దరిద్రం జరిగినప్పుడు, ఆ దరిద్రం రాష్ట్రం అంతా చూపించినప్పుడు ఈ సాక్షి టీవీ కానీ సాక్షి పేపర్ కానీ ఈ వైసీపీ వాళ్ళు అందరూ కూడా నోట్లో మరి ఏం పెట్టుకున్నారో నాకు తెలీదు. ఒక్కడు కూడా మాట్లాడలేదు ఆ దరిద్రాన్ని చూసి. కానీ ఇప్పుడు ఈ టైపు వీడియో కాల్స్ అని చెప్పి స్క్రీన్ షాట్ పంపించారు. ఏముందా స్క్రీన్ షాట్లో? బుర్ర బుద్ధి ఉన్నోడు ఎవడన్నా సరే ఆ స్క్రీన్ షాట్లో ఏముందని చూస్తాడు. చూసిన తర్వాత అక్కడ పరిస్థితి చూసాక అందులో తప్పేముందరా ఎదవల్లారా అనే అడుగుతాడు. ఒకసారి ఆ స్క్రీన్ షాట్ పెట్టండి. ఇదండి స్క్రీన్ షాట్. ఈ స్క్రీన్ షాట్లో ఇక్కడ ఒక టీచర్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ గారు, ఇక్కడో ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఇక్కడ ఇదిగో ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ ప్రిన్సిపల్ గారు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ముగ్గురు ప్రిన్సిపల్ని ఏంటది ఒకేసారి వీడియో కాల్లో పెట్టి ఈవిడితో మిస్బిహేవ్ చేస్తారా? దళిత మహిళ వెనకాల ఎవరు లేరు, ఎవరో చెప్పిన మాట నమ్మి ఇలా మాట్లాడుతున్నామని ఇలా ఊరుకున్నాను కానమ్మా. ఇదే వేరేగా అయితే వేరే లాగుండు నువ్వు చేసిన ఆరోపణలు. ఆవిడ పెట్టిన స్క్రీన్ షాట్ ఇది. టైం 8:30కి అయితే 11 గంటలుగా అని చెప్తుంది. మొత్తం ఇక్కడ ముగ్గురు మహిళలు ఉన్నారు. ముగ్గురు మహిళలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఎందుకు మిస్బిహేవ్ చేస్తారు? ఎలా చేస్తారు మిస్బిహేవ్? ముగ్గురితో చేస్తారా? కనీసం బుద్ధి ఉండొద్దా? అది రాసే సాక్షి పేపర్కి బుద్ధి ఉండొద్దా? అది ప్రచారం చేసే వైసీపీ మీడియా, చెత్త మీడియా. ఒకసారి ఆ వైసీపీ పేజ్ పెట్టండి, మీ దాంట్లో షేర్ చేశాను కదా, అది పెట్టండి. అదేది 11 గంటలకు బాంబు అన్నాడు కదా, బాంబు పెట్టండి. వైఎస్ఆర్ అఫీషియల్ నుంచి ట్రూత్ బాంబ్ ఎట్ 11 AM స్టేట్ ట్యూన్డ్ అని చెప్పి నేను పెట్టారు. ఓనీ అమ్మాయి ఏం బాంబు వేస్తున్నారా బాబు? కొంపతీసి అమెరికా వాళ్ళు మనం B2 బాంబర్లు కనిపెట్టారు కదా, అలాంటి బాంబు ఏమన్నా ఏపీ మీద వేస్తున్నారేమో అనుకున్నాను. వీళ్ళ చెత్త యాదవులని తెలుసు కూడా. ఇప్పుడు పొరపాట్లు అన్ని పార్టీ వాళ్ళు చేస్తారు, మనుషులు చేస్తారు, పార్టీలు చేయవు పొరపాట్లు చేసేవాడు ప్రతి పార్టీలోనే ఉంటాడు. ఏమో అవడం చేసాడేమో తప్పని అనుకున్నాను నేను. అయితే ఏంటంటే ఆ ట్రూత్ బాంబు ఇది అది ఆన్ చేయండి. అంటే ఇవన్నీ బ్లర్ చేసేసారు. ఇక్కడ మాత్రం కోన రవికుమార్ గారు ఫోటో వేశారు. అంటే ఈ చూసినట్టుగా ఏమనిపిస్తుంది, ఈ బాబు వీళ్ళందరూ కూడా న్యూట్గా ఉన్నారేమో, ఎట్ ఏ టైం ముగ్గురితో మొత్తం వాలీబాల్ ఫుట్బాల్ ఆడేస్తున్నాడేమో కోన రవికుమార్. వాళ్ళందరూ కూడా న్యూట్ కాల్ ఉండగా ఇక్కడి నుంచి కోన రవికుమార్ చూసి ఎంజాయ్ చేస్తున్నాడేమో. వాళ్ళందరినీ కూడా వేధించేసి లేదు మీరు కుదరదని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టేసాడేమో అని కదా అనుకుంటారు. ఏం బతుకండి ఇది? సరే అలాంటి త్వరగా అయిపోద్దా? ఏం బతికిదని చెప్పి అడుగుతున్నాను నేను. ఇంతకన్నా ఒక కుళ్ళు కాలంలో దూకి చచ్చిపోవడం మేలు కదరా వైసీపీ వాళ్ళు. మీరు చచ్చిపోవచ్చు కదా. ఇంత నీచానికి దిగజారి చివరికి మహిళల ఈ మాన ప్రాణాలను కూడా అడ్డు పెట్టుకుని వాళ్ళతో కూడా రాజకీయం చేసే స్థాయికి వచ్చారు మీరు.